హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టూ స్టేట్స్ కపుల్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ డే ఇన్ చీరాల. సో మార్నింగ్ యాక్చువల్లీ మేము లేట్గా లేసినాం, ఎందుకంటే మిడ్ నైట్ ఆల్మోస్ట్ 1:30 2 o'clock అయింది మనం రీచ్ అయి పడుకునే లోపల. సో మార్నింగ్ 7:30కి లేచి సో అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయినాం. సో ఇలా ఉంది యాక్చువల్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది, చిల్గా ఉంది. అండ్ మనం అలాగే ఫ్రెష్ అప్ అయ్యి ఇద్దరు కూర్చొని మార్నింగ్ టీ తాగదాం అనుకున్నాము. సో ఇక్కడ యాక్చువల్లీ ఏమంటే కెటల్లో మనమే టీ చేసుకున్నాం. టీ తాకుంటా ఇద్దరు కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనుకోవచ్చు, ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా కూర్చొని టీ తాగి టైం స్పెండ్ చేసేది. సో ఆఫ్టర్ మై ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ డెలివరీ జర్నీ ఏముంటుందో అది అంతా కవరింగ్ అయిన తర్వాత, సో చాలా ఇయర్స్ అయిన తర్వాత ఇక్కడ చిన్న ట్రిప్ వచ్చినాము. అది బర్త్డే ఉంది కాబట్టి ఇలా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో చాలా బాగా అనిపించింది మార్నింగ్ కూర్చొని ఇలా టీ తాగి టైం స్పెండ్ చేసడం. చాలా చిల్గా అనిపించింది, రిలాక్స్డ్గా అనిపించింది. మైండ్ అయితే చాలా బాగుంది. సో అలాగే పాపని కూడా లేపించుకొని బీచ్ దగ్గర పోదాం అనుకున్నాము. పాపని లేపించి స్వెటర్ వేసి ఇంకా బీచ్ కాడే పోదాం, మార్నింగ్ కొద్దిసేపు బీచ్ కాడ కూర్చోాలని అనిపించింది. సో పాప అయితే ఫస్ట్ టైం చాలా బాగా భయపడింది కొద్దిగా లైట్గా. వాటర్ చూసేది, వాటర్ అనేది కూడా తనకు తెలియదు. తర్వాత ఎప్పుడు వాటర్ అనేది తెలిసింది. తర్వాత ఇంకా ఆడుకోనేది వదలలేదు. ఇంకా పోదాం రూమ్కి అంటే కూడా రావట్లేదు తను, అంత బాగా ఆడుకోయింది బీచ్లో. యాక్చువల్లీ నాకు చూడాలని ఉంది బీచ్లో ఎలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది, ఎలా ఆడుకుంటుంది అనేది. చాలా బాగా ఆడుకోయింది. యూజువల్లీ ఇంట్లోనే వాటర్ అంటే వదలదు. సో బీచ్లో బాగా ఎంజాయ్ చేసింది. సో అలాగే ఇక్కడ పర్ హెడ్ 100 అని ఈ బైక్ ఇచ్చినారు. సో మనం కూడా ట్రై చేద్దామని ఒక రౌండ్ ఇంకా వేసినాం. తెలుసు కదా ఇలాంటివి ఉంటే మనం అస్సలు వదులుకోము, జస్ట్ వచ్చిన కాడ ఇంకా ఎంజాయ్ చేయాలంతే. సో అలాగే ఇద్దరు పాపని కూర్చోబెట్టుకొని బీచ్ పక్కనే ఒక రౌండ్ వచ్చేసినాము. ఇంకా రూమ్కి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో మార్నింగ్ వాళ్ళు దోశ, ఇడ్లీ అండ్ చట్నీ ఇచ్చినారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినుకుంటా మా అత్త పాపకి కూడా ఇడ్లీ తినిపించింది. పాప బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇక్కడికి. సో నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ మేము ఎక్కడికి పోయినాం ఎలా ఉంది అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్, బాయ్.